సో ఏంటంటే జనరల్గా బ్లూబెర్రీస్ రెగ్యులర్గా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే బ్లూబెర్రీస్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అనమాట. సో యాంటీ ఆక్సిడెంట్ ఏదైతే ఉంటుందో అవి కొంచెం మనకు బాడీలో ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఏంటంటే ఇందులో చాలా ఇట్ ఈస్ ప్యాక్డ్ విత్ సో మెనీ న్యూట్రియంట్స్ అనమాట. లైక్ విటమిన్ సి అయి ఉండొచ్చు, విటమిన్ కే కానీ, అండ్ హై ఫైబర్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఇందులో ఉంటుంది. సో విటమిన్ కే ఏంటంటే మనకు కొంచెం చాలా హెల్ప్ అవుతుంది. లైక్ బ్లడ్ క్లాటింగ్కి అయి ఉండొచ్చు, బ్లడ్ సర్క్యులేషన్కి కానీ, గుడ్ హార్ట్ ఫంక్షన్కి కూడా ఏంటంటే విటమిన్ కే అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ విటమిన్ కే మనకు బ్లూబెర్రీస్లో ఉంటుంది కాబట్టి డే టు డే మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే విటమిన్ సి ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఈ విటమిన్ సి కూడా ఏంటంటే మనకు బ్లూబెర్రీస్లో ఉంటుంది. సో ఇది కూడా మనకు రెగ్యులర్గా మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇన్ఫ్లమేటరీ అంటే ఈజ్ నథింగ్ బట్ ఎనీథింగ్, లైక్ సెప్సిస్ వల్ల అయ్యుండొచ్చు, సెప్సిస్ వల్ల వచ్చేది కానీ, సమ్ ఫీవర్ వల్ల కేసెస్లో వచ్చేది కానీ, ఇలా ఏ కండిషన్లో సరే ఇన్ఫ్లమేషన్ అనేది మనకు కామన్ అనుకున్నప్పుడు బ్లూబెర్రీస్ ఈ టైంలో కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ కొంచెం ఎందులో ఎక్కువ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ ఏంటంటే బాడీ దాని ఫంక్షన్ని కొంచెం ఈజీగా వర్క్ అవ్వడానికి కానీ, కరెక్ట్గా ఫంక్షన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఏంటంటే ఈ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే ఇందులో ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఉండడం వల్ల ఏంటంటే ఫస్ట్ థింగ్ కొంచెం మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, షుగర్స్ ఉన్న వాళ్ళకి షుగర్స్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఒబేస్ ఎవరైతే ఉంటారో బ్లూబెర్రీస్ ఇది కూడా ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డే టు డేలో వాళ్ళు రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం కొలెస్ట్రాల్స్ని కూడా రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ హార్ట్ ఫంక్షన్కి హెల్ప్ అవుతుంది. నర్వ్స్ బ్రెయిన్ ఫంక్షన్కి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇట్ ఈస్ ప్యాక్డ్ విత్ సో మెనీ న్యూట్రియంట్స్ కాబట్టి సో డే టు డే డైట్లో మీరు బ్లూబెర్రీస్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మొలకెత్తిన గింజలు తినొచ్చా తినకూడదా, ఒకవేళ తీసుకోవడం వల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటివి అనేసి. సో ఈరోజు మన జనరల్గా ఇవి నార్మల్ స్ప్రౌట్స్ అంటే మొలకెత్తిన గింజలు జనరల్గా రెగ్యులర్గా తీసుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. మోస్ట్ థింగ్ ఏంటంటే దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మొలకలు నథింగ్ బట్ కొంచెం పల్సెస్ కాబట్టి హై ప్రోటీన్ ఉంటుంది. సో ఈ ప్రోటీన్ ఏంటంటే మనం కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడానికి కానీ, కొంచెం ఇంకా కొంచెం వెయిట్ అంటే ఒబేస్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి కానివ్వండి. సో ఇది కొంచెం ప్రోటీన్ మనకు హెల్ప్ అవుతుంది. అండ్ ఏంటంటే స్ప్రౌట్ ఏదైతే కొంచెం అది మనకు పైన ఉన్న లేయర్తో పాటు ఉంటుంది కాబట్టి ఇట్స్ కంటెంట్ సమ్ హై ఫైబర్. సో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇది కూడా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కానీ, బెల్లీ ఫ్యాట్ అవి కూడా కొంచెం రెడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మనం కొంచెం ఫ్యాటీ ఫుడ్ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది బాడీలో తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఏంటంటే ఈ పల్స్ అన్నిటిలో కూడా ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఎయిదర్ సమ్ మెగ్నీషియం అయి ఉండేవండి, జింక్ అయి ఉండి దెర్ ఆర్ సో మెనీ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి ఈ మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఏంటంటే లైక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లాగా మనకి హెల్ప్ అవుతుంది. సో ఏంటంటే ఇవన్నీ కూడా సమ్ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, మనకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఏంటంటే కార్డియోవాస్కులర్ డిసీజ్ని ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఏంటంటే కొంచెం లైక్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కొంచెం హై ఫైబర్ ఉంటుంది కాబట్టి షుగర్స్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఎయిదర్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏంటంటే స్ప్రౌట్స్ అనేది రెగ్యులర్గా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే చాలామందికి ఈ పచ్చిగానే స్ప్రౌట్స్ తినడం వల్ల ఏంటంటే చాలామందికి ఇండైజెషన్ అవుతుంది, అంటే అరగదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఇది పచ్చిగానే తినకుండా స్ప్రౌట్ వచ్చిన తర్వాత దాన్ని కొంచెం బాయిల్ చేసుకోవచ్చు. బాయిల్ చేసుకొని అది మీరు నార్మల్గా తీసుకోవచ్చు. బాయిల్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంచెం డైజెషన్ ఈజీ అవుతుంది. సో అలా తీసుకోవచ్చు. అదర్వైజ్ ఏంటంటే దాన్ని కొంచెం లైట్గా సీజనింగ్ చేయొచ్చు. లైక్ ఇంకొంచెం మనకు ఆలివ్ ఆయిల్ అలాంటివి తీసుకొని సీజనింగ్ చేసుకొని తీసుకోవడం వల్ల ఏంటంటే గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ కూడా యాడ్ ఆన్ అవుతుంది. సో అదేంటంటే ఇలా సలాడ్ మీరు చేసుకున్నారంటే ఐదర్ ఇన్ ఫార్మస్ మీరు బ్రేక్ఫాస్ట్లో కూడా మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అది కూడా మీకు కొంచెం మీల్ రీప్లేస్మెంట్లో అవుతుంది కాబట్టి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు గుడ్ ప్రోటీన్ కూడా మీకు మీట్ అవుతుంది.
సో ఇలా మీరు రెగ్యులర్గా స్ప్రౌట్స్ మీ డే టు డేలో ఇంక్లూడ్ చేసుకున్నారంటే సమ్ గుడ్ ప్రోటీన్ మీట్ అవడం వల్ల చెప్పాను కదా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. సో బెల్లీ ఫ్యాట్ ఏదైతే ఉందో అది కొంచెం రెడ్యూస్ అవుతుంది. సో ఇలా మీరు రెగ్యులర్గా మీరు యాడ్ ఆన్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా కొంచెం రెడ్యూస్ అవుతుంది.